హలో గైస్! 'ప్రభాస్' నటిస్తున్న 'ది రాజసాబ్' మూవీకి తమనైతే సంగీతం అందిస్తున్నట్లు మనందరికీ తెలిసింది. అయితే తమనైతే ఇప్పటికే 'రాజసాబ్' మూవీ కోసం చాలా పాటలని కంపోజ్ చేశారు. కాకపోతే ఆ సాంగ్స్‌లని తీసుకెళ్ళి చెత్తబుట్టలో పడేశారు. అయితే తమన్ ఇలా చేయడానికి కారణం ఏంటి? 'ప్రభాస్‌కి తమన్‌కి మధ్య ఏదైనా డిస్కషన్ జరిగాయా? ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చాలా అంటే చాలా క్లియర్‌గా మాట్లాడుకుందాం. దానికంటే ముందు మీలో డార్లింగ్ 'ప్రభాస్' ఫ్యాన్స్ ఉంటే మాత్రం వీడియోకి ఒక లైక్ చేసుకోండి. అంతేకాకుండా 'ప్రభాస్‌కి మీరు ఏదైనా నిక్‌నేమ్ పెట్టాలి అనుకుంటే మాత్రం మీరు ఏం నిక్‌నేమ్ పెడతారో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. 'రాజసాబ్' ఈ సినిమా అయితే ఇప్పటిది కాదు. చాన్నాళ్ళుగా షూటింగ్ అయితే జరుగుతుంది. మరి సాంగ్స్ అంతేంటి? అప్పుడెప్పుడో తమన్ కంపోజ్ చేసిన పాటలు ఇప్పుడు పనికొస్తాయా? ప్రేక్షకులను మెప్పిస్తాయా? అన్న ప్రశ్నకి తమన్ అయితే స్పందించారు. 'రాజసాబ్' కోసం గతంలో తను కంపోజ్ చేసిన ట్యూన్స్ అన్నిటిని చెత్తబుట్టలో పడేశానని ఇప్పుడు ఫ్రెష్‌గా పాటలను అయితే స్టార్ట్ చేశారు. 'రాజసాబ్' కోసం ఇప్పటికే చాలా సాంగ్స్ అయితే కంపోజ్ చేశాం. కానీ అవన్నీ చెత్తబుట్టలో పడేశాం. ఎందుకంటే టైమ్‌లైన్ మారిపోయింది. ట్రెండ్ కూడా మారిపోయింది. టెక్నాలజీ కూడా మారుతుంది. దానికి తగ్గట్లుగానే పాటలు ఇవ్వాలి. అప్పుడెప్పుడో కంపోజ్ చేసిన పాటలు ఇవి. ఈ ట్యూన్స్ అన్నీ అప్పుడే డెడ్ అయిపోయాయి. ఇకపోతే పాటలన్నీ మళ్ళీ కంపోజ్ చేయాలని నిర్ణయాన్ని తనే తీసుకున్నట్లు వెల్లడించాడు తమన్. ఇదే విషయాన్ని దర్శక నిర్మాతకి చెప్పి ఒప్పించానని అన్నారు. 'ప్రభాస్' సినిమా కోసం పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. తన పాటల కోసం ఆడియో కంపెనీలు 30-40 కోట్లు పెడుతున్నట్టు మంచి మ్యూజిక్ ఇవ్వడం తన బాధ్యత అని చెప్పుకొచ్చాడు. మరి ఈ నిర్ణయం 'రాజసాబ్' షూటింగ్‌కి అడ్డంకి కాలేదా? అసలు అడ్డంకే కాలేదంటున్నారు తమన్. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు 'రాజసాబ్' టాకీ మాత్రమే కంప్లీట్ అయిందంట. ఇలా టాకీ పాట పూర్తి చేసి ఇప్పుడు సాంగ్స్ అయితే షూట్ చేస్తున్నారు. సో సినిమా వాయిదా పడడానికి ఇది కూడా ఒక కారణం అనే విషయం అయితే తమన్ పరోక్షంగా వెల్లడించినట్లు తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, రియల్ వీడియో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.